హీరో వెంకటేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఆయనతో పాటు రాణా దగ్గుబాటి, నిర్మాత, సురేష్ ప్రొడక్షన్ అధినేత సురేష్ బాబు, అభిరామ్ పై ఫిల్మ్ నగర్ పోలీసులు కేసు పెట్టారు. 448, 452, 458, 120B సెక్షన్ల కింద ఈ క్రిమినల్ కేసు ఫైల్ అయింది. ఫిల్మ్ నగర్ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో సురేష్ బాబు A1, వెంకటేష్ A2, దగ్గుబాటి రాణా A3, దగ్గుబాటి అభిరామ్ A4 గా కేసు పెట్టారు పోలీసులు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఫిల్మ్ నగర్ పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నందకుమార్ అనే వ్యక్తికి చెందిన హోటల్ దక్కన్ కిచెన్, దగ్గుబాటి కుటుంబంతో స్థలం సంబంధిత వివాదాలు ఉన్నాయి. దీంతో ఆయన సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు కోర్టులో విచారణలో ఉన్న సమయంలో 2022లో కొందరు బౌన్సర్లతో కలిసి దక్కన్ కిచెన్ హోటల్ ను దగ్గుబాటి కుటుంబం పాక్షికంగా ధ్వంసం చేసింది. దీంతో నందకుమార్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు యథాతథ స్థితిని కొనసాగించాలని, ఆ స్థలంలో ఎలాంటి కట్టడాలకు పూనుకోకూడదంటూ దగ్గుబాటి కుటుంబాన్ని ఆదేశించింది. దీన్ని లెక్క చేయకుండా గతేడాది జనవరిలో ఆ హోటల్ను దగ్గుబాటి కుటుంబం కూల్చివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి హోటల్ను కూల్చివేసిన వారిపై కేసు నమోదు చేయాలంటూ నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిందితులపై కేసు నమోదు చేసి సమగ్రంగా విచారణ జరపాలంటూ ఫిల్మ్ నగర్ పోలీసులను కోర్టు ఆదేశించింది.